ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ యూనిట్ నేర్చుకుందాం. ఫస్ట్ యూనిట్ ప్లాంట్ ఫిజియాలజీ. ప్లాంట్ ఫిజియాలజీ నేర్చుకునేటప్పుడు మనం ఒక సైంటిస్ట్ కోసం తెలుసుకుందాం. అయినా మీ అందరికీ ఆయన తెలుసని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 10th క్లాస్లో మీరు నేర్చుకునే ఉంటారు. ప్లాంట్ ఫిజియాలజీలో ఫస్ట్ చాప్టర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నేర్చుకునే ముందు మనం ఒక సైంటిస్ట్ కోసం నేర్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఆయన పేరు జగదీష్ చంద్రబోస్. మీ అందరికీ తెలుసు కదా ఈయన, ఎందుకంటే ఈయన చెప్పిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? క్రెస్కోగ్రాఫ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సర్ జగదీష్ చంద్రబోస్. ఓకే, Jagadish Chandra Bose born on November 30, 1858 in traditional Bengali family. ఈయన ఏ కుటుంబంలో జన్మించారంటే బెంగాలీ కుటుంబంలో జన్మించడం జరిగింది. అయితే 19th సెంచరీలో పీపుల్ ఏ విధంగా కన్సిడర్ చేశారంటే ప్లాంట్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పడం జరిగింది అనమాట. ప్లాంట్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. ఎప్పుడు 19th సెంచరీలో ఏం చెప్పారు? ప్లాంట్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పడం జరిగింది అనమాట. 19th సెంచరీలో పీపుల్ ఏం చెప్పారు? ప్లాంట్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్తే ఈయన మాత్రం ప్లాంట్స్ టు హ్యావ్ లైఫ్ అండ్ ఫీలింగ్స్. ప్లాంట్స్ టు హ్యావ్ లైఫ్ అండ్ ఫీలింగ్స్. అయితే బేసికల్గా ఈయన చూసుకుంటే ఏంటంటే ఫిజిక్స్ డిమాన్స్ట్రేటర్. డూ యూ నో ఫిజిక్స్ డిమాన్స్ట్రేటర్? మనకి ఏంటంటే సైన్స్ ఫెయిర్లు అవి పెడతారు కదా, అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అవి తయారు చేసి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, వాళ్ళని డెమాన్స్ట్రేటర్ అంటారు. అయితే కానీ మన జగదీష్ చంద్రబోస్ గారికి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, ఆయనకు అదొక ఫ్యాషన్. అయితే ఈయన ఏంటంటే ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్, అలాగే ఫిజిక్స్లో సైంటిస్ట్ కూడా కదా, అందుకని ఆ యొక్క ఫిజిక్స్ బేస్ మీద ప్లాంట్స్ కోసం తెలుసుకోవడానికి ఈయనకి చాలా ఆతృత అన్నమాట. దాంతోనే ఈయన ఏం చేశారంటే కొహెరర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టడం జరిగింది. కొహెరర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫర్ డిటెక్టింగ్ రేడియో వేవ్స్. ఈయన ఒక థియరీ కూడా చెప్పడం జరిగింది. ఆ థియరీ పేరు ఏంటంటే పల్సేటింగ్ థియరీ. పల్సేటింగ్ థియరీ దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే వేరియస్ ప్లాంట్స్లో కనిపించే బయో ఎలక్ట్రికల్ రెస్పాన్సెస్ కోసం. అంతేకాకుండా మన జేసీ బోస్ గారు ఏం చేశారంటే మనకి ఒక సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ని కూడా ఈయన కనిపెట్టడం జరిగింది. దాని నేమ్ ఏంటంటే క్రెస్కోగ్రాఫ్. ఇక్కడ రాస్తున్నాం. క్రెస్కోగ్రాఫ్ యొక్క యూజ్ ఏంటో చూసుకుంటే మనం ఏంటంటే 1 minute జరిగే ఒక ప్లాంట్లో 1 minute జరిగే మైన్యూట్ గ్రోత్ని కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. మైన్యూట్ గ్రోత్ని రికార్డ్ చేస్తుంది. ఎక్కడ? ప్లాంట్స్లో. జగదీష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఇన్స్టిట్యూట్లు కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అవి ఎక్కడ చూసుకుంటే కోల్కతా, బోస్ రీసెర్చెస్ ఇన్స్టిట్యూట్ ఇన్ కల్కటా. ఓకే, అలాగే ఈయన కొన్ని బుక్స్ని కూడా ఆథరైజ్ చేయడం జరిగింది. బుక్స్ లైక్ రీసెర్చెస్ ఇరిటబిలిటీ ఆఫ్ ప్లాంట్స్. నెక్స్ట్ వన్ nervous mechanism. ఓకే, ఇది ఇంట్రడక్షన్ పార్ట్. నేను రఫ్గా ఒకసారి చెప్తున్నాను. ఏంటంటే జగదీష్ చంద్రబోస్ గారు బెంగాలీ ఫ్యామిలీలో జన్మించారు. బోర్న్ ఆన్ November 30, 1858. అయితే మనం ఈయన కోసం ఇంపార్టెంట్ పాయింట్లు నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాటిలో కంపల్సరీ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, ఫస్ట్ మనం నేర్చుకుంటే ఏంటంటే 19th సెంచరీలో పీపుల్ ఏ విధంగా కన్సిడర్ చేశారంటే ప్లాంట్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పడం జరిగింది. అయితే జేసీ బోస్ గారు అలా కాదు, ప్లాంట్స్ టు హ్యావ్ లైఫ్ అండ్ ఫీలింగ్స్. ప్లాంట్స్ కూడా లైఫ్ ఉంటుంది, అవి కూడా మనకులాగే శ్వాసిస్తాయి అని చెప్పడం జరిగింది అనమాట.
మీరు ఎప్పుడైనా ప్లాంట్స్ని గమనించి ఉంటారు. మీకు టచ్ మినాట్ అంటే ఆ ప్లాంట్ బాగా తెలుసు. ఐ నో ఆ ప్లాంట్ మనం ముట్టుకుంటే వెంటనే ముడుచుకుపోతుంది అనమాట. అంటే దాన్ని బట్టి మనకి ఏమై అర్థమైంది, ప్లాంట్స్ టు హ్యావ్ లైఫ్ అండ్ ఫీలింగ్స్, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని అర్థమైంది అనమాట. నెక్స్ట్ చూడండి, కొన్ని ప్లాంట్స్ చూసుకుంటే మనకి ఏంటంటే వాటర్ పోయకపోతే ఏమవుతుంది, వడలిపోతుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? అలాగే మనం కూడా చూడండి, వాటర్ తాగకపోతే ఏమవుతుంది, కొద్ది సమయం వాటర్ తాగకపోతే మనకు కూడా దాహం వేసేస్తుంది, మనం కూడా మన ఫేస్ అంతా పోయినట్టు అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మనం బోర్డు మీద చెప్పుకున్నట్టు కొన్ని ఇన్స్ట్రుమెంట్లు ఈయన కనిపెట్టడం జరిగింది. ఆ ఇన్స్ట్రుమెంట్ల పేర్లు కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి, కోహెరర్. కోహెరర్ ఏం చేస్తుంది, ఫర్ డిటెక్టింగ్ రేడియో వేవ్స్. నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ వన్ పల్సేటింగ్ థియరీ చెప్పడం జరిగింది కదా. పల్సేటింగ్ థియరీ ఏం చేస్తుందని చెప్పుకున్నాం. ఓకే, వేరియస్ ప్లాంట్స్లో కనిపించే బయో ఎలక్ట్రికల్ రెస్పాన్సెస్ కోసం అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, పల్సేటింగ్ థియరీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్, క్రెస్కోగ్రాఫ్. క్రెస్కోగ్రాఫ్ ఏం చేస్తుందంటే ఒక్క నిమిషంలో ఒక ప్లాంట్లో జరిగే మైన్యూట్ గ్రోత్ని కూడా రికార్డ్ చేయగలదు అనమాట. అలాంటి పరికరాన్ని మన జేసీ బోస్ గారు కనిపెట్టడం జరిగింది. అలాగే ఈయనకి సంబంధించి ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి ఇన్ కల్కటా. ఓకే, ఆయన చాలా బుక్స్ రాయడం జరిగింది. బుక్స్ నేమ్స్ చెప్పుకున్నాం కదా, ఏంటి, ఓకే, రీసెర్చెస్ ఇర్హెబిలిటీ, నెక్స్ట్ నర్వస్ మెకానిజం. ఓకే, ఇదేంటంటే ఇంట్రడక్షన్. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్, ఫస్ట్ చాప్టర్ నేర్చుకోవచ్చు. ఓకే, ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్. అసలు ఏంటి ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్? ట్రాన్స్పోర్ట్ అనగానే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. తెలుగులో చూసుకుంటే రవాణా, ప్రయాణం, ఒక చోట నుంచి వేరొక చోటకి వెళ్ళాలి, దాన్ని ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ అంటారు. ఆ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే ప్లాంట్స్లో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అనే విషయం కోసం మనం నేర్చుకుంటున్నాం అనమాట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలుసా ప్లాంట్స్ ఎలా ఉంటాయి? హెర్బేషియస్ ఉంటాయి, షర్బ్స్ ఉంటాయి, అలాగే ట్రీస్ ఉంటాయి. 3 టైప్స్గా ఉంటాయని మనకు తెలుసు. హెర్బ్స్ అంటే ఏంటి, చిన్న ఎత్తులో పెరిగే మొక్కల్ని హెర్బ్స్ అంటారు, పొదలాగా గుబురుగా. ఓకే, బుషీలా పెరిగే మొక్కల్ని ఏమంటారంటే ష్రబ్స్ అంటారు. నెక్స్ట్ ట్రీస్, మరి చిన్ని ప్లాంట్స్లో చూసుకుంటే వాటర్ రూట్ సిస్టమ్ ద్వారా చిన్న హైటే కాబట్టి, షార్ట్ డిస్టెన్స్ కాబట్టి మూమెంట్ అనేది బాగా జరుగుతుంది. మరి టాల్ ట్రీస్ చూసుకుంటే అవి చాలా పెద్దగా ఉంటాయి. వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఓకే, ఒకసారి థింక్ చేయండి. ఓకే, ఎలా జరుగుతుంది మీరు చెప్పండి నాకు. ఓకే, మీకు తెలిసే ఉంటుంది ఏంటంటే ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ సర్క్యులేటరీ సిస్టమ్, యానిమల్స్ హ్యావ్ సర్క్యులేటరీ సిస్టమ్. మరి యానిమల్స్లో చూసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అలా అన్నీ కూడా నార్మల్గా మనకు సంబంధించి అన్నీ బాగా జరుగుతాయి. మరి ప్లాంట్స్లో చూసుకుంటే వాటికి సర్క్యులేటరీ సిస్టమ్ లేదు. మరి ఎలా జరుగుతుంది? అసలు ఎప్పుడైనా మొక్కల కోసం ఆలోచించారా? మీరు అందరూ బైపీసీ తీసుకున్నారు కాబట్టి మొక్కల్లో అసలు ఏంటి, ఎలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? చూస్తే మనకి ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్స్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఒకలా జరుగుతుంది, లాంగ్ డిస్టెన్స్ ప్లాంట్లో ట్రాన్స్పోర్ట్ ఒకలా జరుగుతుంది. షార్ట్ డిస్టెన్స్ అంటే చూసుకున్నాం కదా, మనం చెప్పుకున్న హెర్బ్స్. షార్ట్ డిస్టెన్స్ ప్లాంట్స్ అంటే ఏంటో చూసుకున్నాం కదా. షార్ట్ డిస్టెన్స్ చూసుకుంటే మనకి డిఫ్యూజన్. నెక్స్ట్ షార్ట్ డిస్టెన్స్ ప్లాంట్లో డిఫ్యూజన్ ఒకటి, సైటోప్లాజం. మీకు తెలుసా డిఫ్యూషన్ అంటే, సైటోప్లాజం అంటే ఏంటో చూద్దాం. డిఫ్యూషన్ జనరల్గా మామూలుగా చెప్తున్నాను. డిఫ్యూషన్ అంటే ఏంటంటే మనం ఒక చోట వాటర్ పోసినప్పుడు అది ఒక్క ప్లేస్లోనే ఉంటుందా, లేకపోతే ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ మూవ్ అవుతుందా? ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ అవుతుంది. చూడండి, మనం ఫ్లోటింగ్ ఇక్కడ మనం ఎక్కువ వాటర్ పోసామంటే ఈ వాటర్ ఇక్కడే ఉండదు, చుట్టుపక్కలకి ఇలా చేరుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కిరోసిన్ చూసుకుంటే ఏమవుతుంది, చిన్న డ్రాప్ పడితే అది చుట్టూ డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది అనమాట. దాన్ని డిఫ్యూషన్ అని చెప్పొచ్చు. అలా కాకుండా మనం పెర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు అది కూడా కాన్సన్ట్రేషన్
ఐదర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి ఏ విధంగా మూవ్ అవుతుందో దాన్ని కూడా డిఫ్యూషన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మీకు సైటోప్లాజం అంటే తెలుసా? సైటోప్లాజం అంటే తెలుసా మీకు? సైటోప్లాజం ఫస్ట్ మనకి సెల్ కోసం తెలియాలి. సెల్ కోసం తెలిస్తే అప్పుడు సైటోప్లాజం కోసం తెలుస్తుంది. మనకి ముందు ఏంటంటే ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ తెలియాలి. ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ ఏంటి? ప్లాంట్ సెల్లో మనకి ఏంటంటే సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు. ఒక సెల్ చూసుకుంటే సెల్లో మనకి సైటోప్లాజం కనిపిస్తుంది, అంటే లిక్విడ్, దీన్ని సైటోప్లాజం అంటారు. ఓకే, ఈ సైటోప్లాజం ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఇదేంటి? షార్ట్ డిస్టెన్స్ ప్లాంట్స్ కోసం ఏంటి? షార్ట్ డిస్టెన్స్ ప్లాంట్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుందంటే డిఫ్యూషన్ సైటోప్లాజం ద్వారా. మరి లాంగ్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్స్లో మరి లాంగ్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్స్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది? వాసిక్యులర్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. వాసిక్యులర్ సిస్టమ్. డూ యు నో వాసిక్యులర్ సిస్టమ్? వాసిక్యులర్ సిస్టమ్ అంటే జైలం ఫ్లోయం ఉంటే ఆ సిస్టమ్ని ఏమంటారంటే వాసిక్యులర్ సిస్టమ్ అని అంటారు. జైలం ఫ్లోయం. జైలం ఫ్లోయం, ఇది వాసిక్యులర్ సిస్టమ్. ఏంటి జైలం యొక్క అన్నీ ఉంటాను. జైలం యొక్క ఫంక్షన్ అన్నమాట. ఏంటి జైలం యొక్క ఫంక్షన్ ఏంటి? ఫ్లోయం ఫంక్షన్ ఏంటి? జైలం ట్రాన్స్పోర్టింగ్ వాటర్ అండ్ మినరల్స్. జైలం ద్వారా ఏం ట్రాన్స్పోర్ట్ అవుతాయి? వాటర్ అండ్ మినరల్స్. జైలం ద్వారా వాటర్ మినరల్స్. నెక్స్ట్ ఫ్లోయం ద్వారా ఫుడ్ ప్రొడక్ట్స్. ఇది ఏంటంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది అంటే షార్ట్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్లో ఒకలా జరుగుతుంది, లాంగ్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్లో. షార్ట్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్లో డిఫ్యూషన్ అలాగే సైటోప్లాజం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్లో చూసుకుంటే వాసిక్యులర్ సిస్టమ్ ద్వారా. వాసిక్యులర్ సిస్టమ్ అంటే ఏంటి? ఏముంటుంది దాన్ని వాసిక్యులర్ సిస్టమ్ అంటారు? జైలం అండ్ ఫ్లోయం. జైలం ఫంక్షన్ ఏంటి? వాటర్ అండ్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫ్లోయం యొక్క ఫంక్షన్ ఏంటి? ఫుడ్ ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ మనకి జైలం ద్వారా వాటర్ అండ్ మినరల్స్ ఏంటంటే యూని డైరెక్షనల్గా వెళ్తాయి. అంటే ఒకే వేలో వాటర్ అండ్ మినరల్స్ అనేవి ఏంటంటే జైలం ద్వారా ఏ విధంగా వెళ్తాయంటే యూని డైరెక్షనల్గా ఫ్లో అవడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎలా? రూట్ టు స్టెమ్, రూట్ నుంచి స్టెమ్కి, రూట్ టు స్టెమ్. ఇప్పుడు ఏంటంటే ఫ్లోయం ద్వారా జరిగేది ఏంటి? ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే మల్టీ డైరెక్షనల్. మల్టీ డైరెక్షనల్ అంటే ఎలా అంటే ఫుడ్ అనేది ఏంటంటే లీవ్స్లో సింథసైజ్డ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే స్టెమ్కి, గ్రోయింగ్ పార్ట్స్కి, అలాగే ఇంక్లూడింగ్ స్టోరేజ్ పార్ట్స్ కూడా ఇది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి మల్టీ డైరెక్షనల్ ఫ్లోయం ద్వారా జరిగేది. ఇదేంటంటే మనకి ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్లో మనకి ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకోవడానికి అనమాట. మీకు డూ యు నో సెనిసన్స్? ఓకే, సెనిసన్స్ అంటే ఏంటంటే
ప్లాంట్స్ ఎప్పుడైనా చూసినప్పుడు కొన్ని పార్ట్స్ ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తాయి అనమాట. ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, అవి రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి అనమాట. అలాంటిటప్పుడు ఏంటంటే అక్కడ స్టోరేజ్ పార్ట్స్ ఉంటాయి, అంటే ఫుడ్ మెటీరియల్, హార్మోన్స్, ఇవన్నీ అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే లీవ్స్ పొండిటాకుల కింద మారిపోతాయో, డ్రై అయిపోయే కండిషన్లోకి వస్తాయో, అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏంటంటే వేరే గ్రోయింగ్ పాయింట్కి మూవ్ అయిపోతాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే సెనిసెన్స్ అంటారు. అక్కడ ఏంటంటే సెనిసెన్స్లో మనకి ఏంటంటే అక్కడ న్యూట్రియంట్స్ అలాగే హార్మోన్స్ డూ యూ నో హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్ ఉంటాయి, అలాగే యానిమల్ హార్మోన్స్ కూడా ఉంటాయి అనమాట. ప్లాంట్ హార్మోన్స్ చూసుకుంటే ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, నెక్స్ట్ ఇథిలిన్. వీటిని ఏంటంటే ప్లాంట్ హార్మోన్స్ అని అంటారు. ప్లాంట్ హార్మోన్స్ ఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని కూడా అంటారు అనమాట. వీటిని ఏమంటారంటే ప్లాంట్ హార్మోన్స్ ఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని అంటారు. ఓకే, సెనిసెన్స్ అంటే అర్థమైంది కదా, ఓల్డ్ ఏజ్ పార్ట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని కూడా వేరే ప్లేస్కి మూవ్ అవ్వడాన్ని ఏమంటారంటే సెనిసెన్స్ అంటారు. అక్కడ ఇంక్లూడింగ్ హార్మోన్స్ కూడా మూవ్ అవుతాయి అనమాట. హార్మోన్స్ అంటే ఏంటో, ప్లాంట్ హార్మోన్స్ అంటే ఏంటో తెలియాలంటే మీకు ఏంటంటే అవి ఫస్ట్ వన్ ఏంటంటే ఆక్సిన్స్, రెండు జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, ఇథిలిన్. ఓకే, వీటి గురించి మనం 6th చాప్టర్లో డీటెయిల్డ్గా తెలుసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కోసం నేర్చుకుందాం. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది డిఫ్యూషన్. ఓకే, డిఫ్యూషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డిఫ్యూషన్ కోసం తెలుసుకుందాం. డిఫ్యూషన్ ఈజ్ ప్యాసివ్ మీన్స్ నో ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ స్లో ప్రాసెస్. నెక్స్ట్ ఇది ఏంటంటే స్లో ప్రాసెస్. Diffusion occur cell to cell. అంటే ఒక సెల్ నుంచి వేరొక సెల్కి. అలాగే వన్ సెల్లో ఒక సెల్ నుంచి వేరే సెల్ కంటే డూ యూ నో సెల్, దిస్ ఈజ్ సెల్. ఒక సెల్ నుంచి వేరొక సెల్కి. ఓకే, నెక్స్ట్ ఒక్క సెల్లోనే ఒక సెల్ లోపలే వన్ ప్లేస్ టు ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్. ఒక సెల్లోనే ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్లో జరుగుతుంది. అంటే డిఫ్యూషన్ అక్కర్స్ సెల్ టు సెల్, ఇన్ సెల్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. నెక్స్ట్ డిఫ్యూషన్ అనేది టిష్యూలో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి. అలాగే టిష్యూలో మనకి సెల్స్ విషయంలో చూసుకుంటే సింగిల్గా ఉంటే దాన్ని సెల్ అంటారు. అలాగే మోర్ దెన్ వన్ అయితే టిష్యూ అంటారు. ఇలా చూసుకుంటే టిష్యూ. దీన్ని ఏమంటారంటే టిష్యూ అంటారు.
టిష్యూకి ఇక్కడ మధ్యలో గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్యాప్స్ ని ఏమంటారంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అని అంటారు. ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఓకే, అంటే టిష్యూలో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ నుంచి అవుట్ సైడ్ కి, అంటే లీఫ్ లో అవుట్ సైడ్ కి కూడా మనకి డిఫ్యూషన్ జరుగుతుంది అనమాట. డిఫ్యూషన్ అనేది ర్యాండమ్ ఫ్యాషన్ లో జరుగుతుంది. ఇట్ ఈస్ ర్యాండమ్ ఫ్యాషన్. ఇలా ర్యాండమ్ ఫ్యాషన్ లో జరగడం వల్ల ఏమవుతుందంటే సబ్స్టెన్సెస్ మూవ్ అవుతాయి కదా, సబ్స్టెన్సెస్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ కి ఉంటుంది అనమాట. సబ్స్టెన్సెస్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ కి ఉంటుంది. అంటే ఎలా అంటే మనకి కాన్సన్ట్రేషన్ చూసుకుంటే మనం షుగర్ సిరప్ తీసుకున్నాం అనుకోండి, ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో కాన్సన్ట్రేషన్. అలాగే ఈ దీంట్లో చూసుకుంటే కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది అనుకోండి, ఈ ప్లేస్ నుంచి సబ్స్టెన్స్ అనేవి ఈ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ రెండు సబ్స్టెన్సెస్ కూడా ఈ ఈక్వల్ అయ్యే వరకు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. అర్థమైంది కదా? అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, మనము పర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఒక్క చోట ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ కాన్సన్ట్రేషన్ అలా స్లోగా మూవ్ అవి రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటప్పటికి ఏంటంటే అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఏంటంటే ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది అన్నమాట. అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అది డిఫ్యూషన్ గా చెప్పుకోవచ్చు. అది మీకు అర్థం అవడానికి అది చెప్పాను అన్నమాట. కాన్సన్ట్రేషన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ డిఫ్యూషన్ చూసుకుంటే మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. బికాస్ గ్యాసెస్ మూమెంట్ లో ఎక్కువగా మనకి డిఫ్యూషన్ అనేది ప్లాంట్స్ లో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డిఫ్యూషన్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందని చూసుకుంటే లిక్విడ్స్, గ్యాసెస్ లో జరుగుతుంది. అలాగే సాలిడ్స్ లో కూడా జరుగుతుంది. సాలిడ్స్ ఆల్సో, బట్ సాలిడ్ లో ఇన్సైడ్ మాత్రమే బాగా జరుగుతుంది అనమాట. సాలిడ్స్ లో ఇన్సైడ్ మాత్రమే. ఇప్పుడు అంటే కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఇంకా సాలిడ్స్ అవుట్ సైడ్ జరగదు, ఇన్సైడ్ మాత్రం దీని రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఇన్సైడ్. ఓకే, నెక్స్ట్ డిఫ్యూషన్ రేట్ అనేది దేని చేత ఎఫెక్ట్ చేయబడుతుందంటే గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్. ప్రెజర్, నెక్స్ట్ టెంపరేచర్. ఇవేంటంటే డిఫ్యూషన్ ని ఎఫెక్టెడ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నమాట, కారకాలు. ఫస్ట్ ఏంటి గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్, ప్రెజర్, టెంపరేచర్. డిఫ్యూషన్, ఇది డిఫ్యూషన్ కోసం.